హాయ్ గైస్, మనమైతే ఫోర్ట్ వరంగల్ పార్క్ వచ్చాం. మీరు వెనకాల చూసుకుంటే నా వెనకాల కీర్తి తోరణం అయితే ఉందన్నమాట. సో మనకు ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి బ్రో చెప్తాడు. So yes, and you? అసలు తెలంగాణ హాయ్ గైస్, నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అందరూ? ఓకే, లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. సో అలా 2 days గ్యాప్ దొరికిందని చెప్పేసి నేను మా బ్రో అయితే వరంగల్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి కార్ కాబట్టి కార్ ఉన్న లొకేషన్కి మేము త్రూ మెట్రో అయితే రీచ్ అయ్యాము. ఆ రోజు వరల్డ్ కప్ ఫైనల్ పోయింది. ఇక్కడ అబ్బాయి అదే చూస్తున్నాడు ఆఫీస్కి వెళ్ళకుండా. సో మేమైతే అలా కార్ రీచ్ అయ్యాక దానికి ఫిల్లింగ్ చేయించాలి కాబట్టి అలా ఫిల్ స్టేషన్కి వచ్చేసి ఫిల్ చేసుకొని వీ రీచ్ టు వరంగల్. సే హై టు శ్రీరామ్. ఇది మా బ్రో ఇంట్లో పెట్ అనమాట, టార్టాయిస్, ఎండేంజర్డ్ స్పీషీ. సో దాని తర్వాత కార్ సర్వీస్కి అయితే మేము సర్వీస్ స్టేషన్కి వచ్చాము. అక్కడ కార్స్ అయితే చాలా ఉండే. లిటరలీ కార్స్ సంఖ్య అయితే చాలా పెరిగిపోయింది. సో యాజ్ ద పొల్యూషన్ అండ్ పాపులేషన్ యాజ్ వెల్. సో కమింగ్ టు ద పాయింట్, ఇది కార్బోనేట్ అంటే ఇదేనా భయ్యా? కాదేమోలే. వెల్, దాని తర్వాత మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చేంజ్ టు 2-wheeler అండ్ వీ కేమ్ టు భద్రకాళి టెంపుల్ విత్ కోకోనట్ యాజ్ వెల్. సో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. వరంగల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ టెంపుల్ అంటే ఏంటో తెలుసు. సో వాళ్ళు ఏ పని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న ఈ టెంపుల్కి అయితే వచ్చి అలా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అయితే వర్క్ స్టార్ట్ చేస్తారు. వెహికల్స్ కూడా ఇదే టెంపుల్ దగ్గర పూజ చేయడం అయితే వాళ్ళు చాలా పవర్ఫుల్గా ప్లస్ అదృష్టంగా భావిస్తారు. దిస్ ఇస్ ద టెంపుల్ ఇన్సైడ్ ఇంటీరియర్. మీరు చూడొచ్చు అమ్మవారు అయితే ఎంత దివ్యంగా ఉన్నారు. సో మా వాళ్ళ ఫ్రెండ్ కూడా మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడే వచ్చిందంట. తన పెళ్ళి లవ్ మ్యారేజ్ సక్సెస్ అయితే తను మోకాళ్ళ పైన ప్రదక్షిణలు చేస్తానని చెప్పేసి యాజ్ యూజువల్ తన కోరుకున్నట్టుగానే తన పెళ్ళి అయిపోయింది. తను మొక్కు కూడా తీర్చుకుంది. సో ఇక్కడ చిన్నగా సాయిబాబా టెంపుల్ కూడా ఉంది, లైట్గా పార్క్ ఉంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని బుర్ర అడిగితే దగ్గరలో ఉంది 1000 పిల్లర్ టెంపుల్. సో లెట్స్ గో ఓ దేర్ అని చెప్పాడు. సో దీనికైతే ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఇట్స్ ఫ్రీ. సో మీరు చూసుకున్నట్టయితే మనకు వర్షం షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. కాకపోతే అప్పుడు వర్షం పడుతుంది, ఇప్పుడు ఎండగా ఉంది. ఇక్కడ మనకు స్టెప్స్ అయితే చాలా ఎత్తుగా ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో మనుషులు చాలా ఎత్తుగా దృఢంగా గట్టిగా ఉండేటోళ్ళు, ఇప్పటిలాగా అయితే కాదు. లిటరలీ అప్పట్లో కట్టిన ఆర్కిటెక్చర్ తాలూకు స్కల్ప్చర్స్ కానీ టెంపుల్స్ కానీ ఇప్పటి వరకు కూడా ఉన్నాయంటే చూడండి వాళ్ళ ప్లాన్ అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇంకో ఎగ్జాంపుల్ రామప్ప టెంపుల్ కూడా చెప్పుకోవచ్చు. అది కూడా మనకు వరంగల్లోనే లొకేట్ అయింది. సో ఇప్పుడు వాళ్ళ మమ్మీ అయితే పన్నీర్ కూడా మాత్రం కొట్టేసింది. సో దాని తర్వాత చిన్న పని ఉంటే వీ వెంట్ టు డిమార్ట్ అండ్ అలా కావాల్సిన థింగ్స్ తీసుకుని బిల్లింగ్ చెప్పుకొని అగైన్ వీ వెంట్ టు బ్రోస్ ఫ్రెండ్స్ హోమ్ ఇన్ వరంగల్. సో అలా కలిసిన తర్వాత బైక్ మీద వెళ్తుంటే మనకు సడన్గా ఇలా కొబ్బరి బొండలు అయితే కనిపించాయి. సో అది తాగుదామని చెప్పేసి దిగాం, చెప్పాం, తీసుకున్నాం. అలా తీసుకున్న తర్వాత తాగిన తర్వాత అగైన్ వీ వెంట్ టు బ్యాక్ టు కార్ షోరూమ్ అండ్ అక్కడ నుంచి మళ్ళీ కార్ అయితే రిటర్న్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్దాం బ్రో అని ఉంటుంటే we were discussing where to go in car itself. సో అలా స్కై చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉండే. చాలా ఈ వెదర్లో అయితే ఇలా వరంగల్ ఫోర్ట్ అయితే బాగుంటుందని చెప్పి అటు తీసుకెళ్ళాడు. ఆ సన్సెట్ ని చూస్తూ అయితే అలా ఉండిపోవాలనిపించింది. ఆ కలర్స్, ఆ గ్రేడియంట్ చూడండి, ఆ నేచర్ని చూస్తూ అలా అయితే ఉండిపోవాలనిపించింది. సో ఇక్కడ మనకు 7 walls అయితే ఉన్నాయని చెప్పాడు బ్రో. ఇది 2nd or 3rd వాల్ అనుకుంటాం. సో అప్పట్లో సెక్యూరిటీ త్రూ వాల్స్ అయితే డిస్క్రైబ్ చేసుకునేవారు. దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ సన్సెట్ ఆఫ్ దాట్ డే ఈవినింగ్. సో సన్సెట్ అయింది. లిస్ట్లో చూసుకుంటే సిద్ధేశ్వర్ అని చెప్పి ఒక టెంపుల్ ఉండే. సో ఆ టెంపుల్కి నేను బ్రో వాళ్ళ మమ్మీ ప్లస్ వాళ్ళ పెద్దమ్మ కూడా 4 కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాం. సో టెంపుల్ బ్రో ఎప్పుడు చూడలేదంట. సో అలా అందరం చూసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. కార్తీక పౌర్ణమికి ఇంకో 2 days టైం ఉండే. సో అందుకే మీది హడావిడి అండ్ లేడీస్ దీపాలు అయితే మీరు ఫుల్గా అయితే చూస్తున్నారు. టెంపుల్ వాస్ గుడ్ అండ్ పీపుల్ ఆర్ ఆల్సో టూ గుడ్. ఆ పాపకి పోజ్ ఇచ్చి మరి ఫోటోలు తీసుకుంటారు. మేబీ ఫ్యూచర్లో మెమరీస్ చూసుకోవడానికి బాగుంటుంది. సో దిస్ ఇస్ ద స్టాచ్యూ ఆఫ్ ద టెంపుల్, లార్డ్ శివ విత్ 2 elephants అండ్ ద స్కల్ప్చర్ యాజ్ వెల్. కార్తీక పౌర్ణమికి ఇంకో 2 రోజులు చేరువలో ఉన్నప్పుడు మూన్ ఇలా కంప్లీట్గా ఆల్మోస్ట్ 98% ఫుల్లో ఉన్న మూన్ అయితే మీరు చూడొచ్చు. ఇంకో 2 days అయితే 100% అయిపోతుండే పౌర్ణమి కాబట్టి. సో దాని తర్వాత వీ కేమ్ టు ఆంటీస్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ పార్లర్ ఇన్ వరంగల్. సో ఇది డెత్ బై చాక్లెట్ అనమాట. నాకు లిస్ట్ ఇచ్చారు, నేను చూడలేదు. బట్ బ్రో ఈ షాప్ క్వాలిటీ వచ్చాడు కాబట్టి బ్రో నోస్ వెల్. సో బ్రో సజెస్ట్ చేస్తే ఐ జస్ట్ టేస్టెడ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. సో అలా మళ్ళీ కార్లో పాటలు పెట్టుకుని డేని అలా క్లోజ్ చేద్దని చెప్పి ఆంటీ గారు అలా సరుకులు తీసుకొని చెప్పి వెళ్ళాము. తీసుకున్న తర్వాత అలా నైట్ ఆంటీ గారు వర్క్ చేసే ఈ అంగన్వాడీలో అయితే పడుకున్నాము. సో అలా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారి రీక్యాప్ అయితే చేసుకున్నాము. అలా పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీ వెంట్ ఫర్ ఏ క్యాజువల్ వాక్ నియర్ టు కిలా ఫోర్ట్. అలా నేచర్లో అలా సన్ రైజ్కి అలా జాగింగ్ చేస్తే భలే అనిపించిండే. ఈ స్లో మోషన్లో పెట్టా. నార్మల్గా ఉంటే మరి కామెడీగా ఉంటుందని చెప్పి కొద్దిగా స్పీడ్ తగ్గించి పెట్టా. అలా దారిలో నడుచుకుంటూ జాగింగ్ చేసుకుంటూ సన్కి గుడ్ మార్నింగ్ చెప్తూ వెళ్తూ ఉంటే మనకు దారిలో అయితే ఏకశిల పార్క్ అయితే కనిపించింది. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 rupees. సో విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు
మీ చైల్డ్హుడ్లో ఏదో ఒక మెమరీ అయితే రికలెక్ట్ చేసుకుంటే, ఎందుకంటే లోపల మనం ఆడుకున్న చిన్ననాటి వస్తువులు ఉంటాయి కదా, ఉయ్యాల ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి. అవి మీరు చూస్తేనే బాగుంటుంది. ఇది అందులో ఉన్న మర్రి చెట్టు అనమాట. సో లెట్స్ గో ఇన్సైడ్ ఆఫ్ ఏకశిలా పార్క్. గుడ్ మార్నింగ్. సో అన్న మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? టుడే వీఆర్ ఎట్ ఫోర్ట్ వరంగల్ ఏకశిలా పార్క్. అండ్ ఈ పార్క్కి చూసుకుంటే చాలా చరిత్ర ఉంది, కానీ వీఆర్ రైట్ నౌ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫోర్ట్. యాజ్ యూ కెన్ సీ ద వ్యూ. చూపించు అటు మొత్తం. ఎగ్జాక్ట్లీ మనమైతే ఒక పీక్ ఆఫ్ ద టాప్లో ఉన్నాం, ఎందుకంటే అప్పుడే మనకి ఈ సిటీ వ్యూ అయితే మీకు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇది అక్కడ ఆ బావి పేరు ఏందన్నా ఉన్నా? అక్కడ లైక్ నార్మల్ బావే అది, బట్ కైండ్ ఆఫ్ ఎ మిత్. లైక్ అందులో మునిగితే రామప్పలోకి వెళ్ళి తేలుతామని చెప్పేసి, అంటే రూమర్. ఓకే, అలా మునిగి అందులో టన్నెల్లో వెళ్తామని చెప్పి. అన్ప్రూవెన్ ఫ్యాక్ట్. ఎస్, అన్ప్రూవెన్ ఫ్యాక్ట్. ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లిప్ ఆఫ్ దిస్ వ్లాగ్. బాయ్. సో ఈ పార్క్లో ఫోటోషూట్స్ కూడా తరచుగా అవుతుంటాయంట ఎర్లీ మార్నింగ్స్ ఇలా. సో నా ఎదురుగా ఒక వెడ్డింగ్ షూట్ లాంటిది అవుతుంది. సో నా రైట్ సైడ్ అయితే ఒక బాపకి బేబీ షూట్ అయితే అవుతుండే. సో వెళ్ళే దారిలో మనకి ఇంకొక లొకేషన్ స్పాట్ అయితే కనిపించింది. సో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి తీసుకున్నాం. సో ఈ ప్లేస్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక 20 to 30 రూపీస్ మధ్యలో ఉండే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అప్పట్లో కాకతీయ డైనస్టీ రిలేటెడ్ ఉన్న స్తంభాలు, మాన్యుమెంట్స్, విగ్రహాలు అన్నీ ఎలా అయితే దొరికాయో అలా నీట్గా అయితే సెగ్రిగేట్ చేసి పెట్టారు. సో మీరు చూసుకుంటే ఇలా పీసెస్లో పడున్నవన్నీ మన హిస్టరీకి సంబంధించినవి కాబట్టి వీ కెన్ కాల్ దీస్ ఆర్ ద పీసెస్ ఆఫ్ హిస్టరీ. హాయ్ గైస్, మనమైతే ఫోర్ట్ వరంగల్ పార్క్ వచ్చాం. సో నా వెనకాల లొకేషన్స్ ఎలా మీకు చూపిస్తాను చూడండి. సో ఇవన్నీ మాన్యుమెంట్స్ అన్నమాట. మనకు ఫర్దర్ డీటెయిల్స్ చేయడానికి బ్రో వచ్చారు. బ్రో హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. మాకు కొద్దిగా దీని గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తారా? బేసికలీ ఇది ఫోర్ట్ వరంగల్ ఆర్కియాలజికల్ మ్యూజియం స్పాట్ అనమాట. సో వీ కెన్ ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద హిస్టరీ పీసెస్ ఓవర్ హియర్ విచ్ బిలాంగ్స్ టు కాకతీయ డైనాసిటీ. అండ్ యా, దిస్ ఈస్ ద స్పాట్. దట్స్ ఇట్ గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ బ్రో. Yes, and you? I'm from Telangana actually. So how are you enjoying this weather and the monuments that you are here? It's an amazing place. These are all the pieces of history that in the 19th century it was related to Kathmandu. Yes. What's that? Oh, this one. ఇదంతా అయ్యాక అలా ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేమైతే గుడికి అయితే వచ్చాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో ఈ మెట్లన్నీ ఎక్కేసి దర్శనం చేసుకుని మళ్ళీ అవి మెట్లు దిగేసాం అనమాట. సో ఇక్కడ పైన చూస్తే మనకు ఆల్మోస్ట్ వరంగల్ మొత్తం అయితే కనిపిస్తుంది. సో బ్రో దీన్ని ఒక మ్యాప్ లా బేస్ చేసుకొని ఇక్కడ బస్ స్టాప్ ఉండేది, ఈ చెరువు, పాత బస్ స్టాండ్ అని చెప్పి మనకైతే ల్యాండ్ మార్క్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండే.
సో ఇందులో నుంచి సన్నగా అలా చిన్న జలధార లాంటిది వస్తుండే. సో తర్వాత మేము మార్చి లంచ్ చేసుకొని అగైన్ వి స్టార్టెడ్ టు భీముని పాదం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఒక మంచి నేచర్ రిలేటెడ్ ప్లేస్ అనమాట. సో వెళ్ళే దారిలో మనకు కంప్లీట్గా నేచర్తో కూడుకునే ఎన్వైరన్మెంట్ అయితే ఉంటుంది. సో మీరు చూస్తున్నట్టయితే ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ అండ్ ఎట్ సైడ్ చూస్తే మనకైతే గ్రీనరీ అండ్ ద పీస్ఫుల్ నేచర్ అయితే కనిపిస్తుంది. సో అలా చిన్న ట్రెక్ చేసిన తర్వాత వి గోనా సీ అ బ్యూటిఫుల్ విజువల్స్ ఆఫ్ నేచర్ అండ్ ఆల్సో ది సౌండ్ యాజ్ వెల్. ఎందుకు నేచర్లో ఉన్న ప్రతిసారి ఆ వాటర్ సౌండ్, వాటర్ ప్రెజెన్స్ అయితే నాకు ఒక థెరపీ లాగా అనిపిస్తుంది. సో దాట్స్ ద రీజన్ వై ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్. సో చూసారు కదా వాటర్ ఫాల్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయో. సో ఇక్కడ ఉన్నంతసేపు నాకు ఇంకా ఉండాలని అనిపించింది, కానీ వెళ్ళక తప్పదు కాబట్టి వీ నీడ్ టు ఎండ్ దిస్ ట్రిప్ అండ్ గో బ్యాక్ టు నార్మల్ లైఫ్ విచ్ ఐ డోంట్ లైక్ ఎవ్రీ టైమ్ ఇన్ ఎవ్రీ ట్రిప్. సో స్పెండ్ చేసిన ఈ 2 days అయితే చాలా మంచిగా అనిపించింది. వరంగల్ అయితే చాలా బాగుంది, ప్లేసెస్ చూసాం, వరంగల్ ఫుడ్ తిన్నాం. అండ్ థ్యాంక్స్ టు మై బ్రదర్ అండ్ హిస్ ఫ్యామిలీ. స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ పనీర్ కుర్మా ఆంటీ. Thanks for watching and also do like, share and subscribe.